కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుపై వైసీపీ భగ్గుమంది. అక్రమ అరెస్టులకు పార్టీ నేతలు భయపడమన్నారు. ఒక కారుమూరిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కారుమూరిని అరెస్ట్ చేశారు తాడిపత్రి పోలీసులు. ఇక పోలీసుల తీరును కూడా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇక కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుపై కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి ఇప్పుడు ఫోన్ ఇన్ ద్వారా వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున గారు ఉన్నారు. నమస్తే నాగార్జున గారు, చెప్పండి అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకని అరెస్ట్ చేశారంటారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆటవిక పరిపాలన జరుగుతుందని, ఒక నియంతృత్వ ధోరణితో ఒక పరిపాలన అనేది జరుగుతుందని, ఒక నియంతలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారనే విషయం వెంకటరెడ్డి గారి అరెస్టుతో తేటతెల్లమవుతుంది. ఒక ప్రభుత్వంలో జరిగేటువంటి మంచి చెడుని ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధులు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి, ప్రజల ముందుకు వచ్చి వాటిని వివరించడం జరిగింది. దానికి భయపడేటువంటి ప్రాసెస్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, నారా లోకేష్ గారి ప్రభుత్వము ఇట్లా అధికార ప్రతినిధులను అరెస్ట్ చేయడం అనేది అనైతికమైనటువంటి వ్యవహారంగా నేను చెప్పదలుచుకుంటున్నాం. సో ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత గురించి తప్పించుకున్నాం అనేటువంటి ఆలోచన చేయడం అనేది ఇంకా మరీ మూర్ఖత్వం లాగా కనిపిస్తుంది. వెంకటరెడ్డి ఏం తప్పు చేశాడు? అది మేము అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న. సరే, వెంకటరెడ్డి ఏదో తప్పు చేశాడు, ఏదో మాట్లాడాల్సింది మాట్లాడాడు అని మనమే అనుకున్నాం. సరే, ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, ఏ కారణాల వల్ల అరెస్ట్ చేస్తున్నాం, ఏ విధంగా మిమ్మల్ని మేము అరెస్ట్ చేయగలుగుతున్నాం అనేది ఒక నోటీస్ ఇవ్వాలి కదా, కుటుంబ సభ్యులకు తెలియజేయాలి కదా. కుటుంబ సభ్యుల్ని తెలియజేసి వాళ్ళు అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యవహారం ఉంది. ఇది నెంబర్ 1 పాయింట్. సరే, నెంబర్ 2 పాయింట్ ఏంటి? ఆయన మీద పెట్టేటువంటి సెక్షన్స్ ఏంటి? సెక్షన్స్ అన్ని 7 years బులే అనేటువంటి సెక్షన్స్. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 7 సంవత్సరాల లోపు మాత్రమే ఉన్నటువంటి కేసులో అరెస్ట్ చేయకూడదు, 41 నోటీస్ ఇచ్చి విచారణ చేయొచ్చు అని అన్నారు. మరి అరెస్ట్ చేసుకుని హైదరాబాద్ నుంచి తాడిపత్రికి చేయాల్సిన అవసరం ఏముంది? సార్, మీ మీద కేసు బుక్ అయింది, మీరు తాడిపత్రి పోలీస్ స్టేషన్ కి పలానా రోజు రమ్మని చెప్పి ఒక ఫోన్ చేస్తే వెంకటరెడ్డితో పాటు మేమందరం వెళ్ళేవాళ్ళం కదా. సో ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి ఎందుకు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి కొత్త నూతన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం అనేది అంటే ఏమవుతుందంటే రేపు ప్రభుత్వం మారిన తర్వాత వారి అధికార ప్రతినిధులు కూడా ఇటువంటి చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఆలోచన చేసి ప్రజాస్వామ్యయుతంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే 10 మంది మెచ్చుకుంటారు. కానీ ఇటువంటి రాజకీయాలు చేస్తే ప్రజల్లో నుంచి చిత్కారం అనేది వస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు నాగార్జున గారు, ఇప్పుడు సిఐ సతీష్ కుమార్ గారి మృతిపై ఎక్స్ లో పోస్ట్ చేసినందుకే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారని ఆయన భార్య అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన న్యాయ పోరాటం వైసీపీ చేస్తుందంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనంతపురం జిల్లా నాయకులందరికీ ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెంకటరెడ్డి గారి శ్రీమతి గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఆల్రెడీ తాడిపత్రి పోలీస్ స్టేషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులందరినీ పంపించడం జరిగింది. వారందరూ ఆ రకాలైనటువంటి అక్కడ సంబంధించినటువంటి లీగల్ హెల్ప్ చేయడానికి ఆల్రెడీ ముందస్తుగా ఉన్నాం. ఇటువంటి కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. అధికార ప్రతినిధుల మీద అందరి మీద కేసులు పెట్టారు, నా మీద 9 కేసులు పెట్టారు, బహుశా వెంకటరెడ్డి మీద ఇది 3వ కేసు అనుకుంటా. అధికార ప్రతినిధులు అందరి మీద కూడా కేసులు పెట్టారు. కాబట్టి ఈ కేసులన్నీ పెట్టడం ఏమైంది? పరకామణికి సంబంధించిన కేసులో సతీష్ కుమార్ హత్య ప్రభుత్వ హత్య అన్నా. నేను కూడా అది అంటున్నా. ఒకటి ముమ్మాటికి ప్రభుత్వ హత్య కేసు పెట్టేస్తారు. ఈ మాట అంటే దీంట్లో తప్పే ఉంది? చేసి ఇది ప్రభుత్వం చేస్తే హత్యలే. చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడికో వెళ్ళారు గోదావరి పుష్కరాలకి. ఆ గోదావరి పుష్కరాలు 23 మంది చనిపోయారు. చేస్తే అది ప్రభుత్వాలు చేసినటువంటి హత్యలే అని చెప్తున్నాం. ప్రభుత్వం చేసినటువంటి హత్యలు కదా. ప్రభుత్వానికి చేయబడి ప్రభుత్వం ఉదాసీనత వైఖరి చేసుకోవడం వల్ల, ప్రభుత్వం సరైనటువంటి శాంతి భద్రతలు చేయడం వల్ల, ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఈ మటలు జరిగినాయి. కాబట్టి ఇది ప్రభుత్వ హత్య అన్న. ప్రభుత్వ హత్య అంటే కేసులు పెడతారా? మీడియా మీద కూడా కేసులు పెడతారా? ఇప్పుడు మీరు ప్రభుత్వ హత్య అన్నారు, కేసు పెడతారా? జరుగుతున్నటువంటి చాలా స్టాంపేడ్ జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వం యొక్క వైఖరి వల్లే జరుగుతున్నాయని చెప్పాము. తిరుమలలో మొన్న ఒక స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్ జరగడంలో ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరి వల్లే వాళ్ళు చనిపోయారనంట. అయితే కేసు పెడతారా? ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటే కేసు పెడతారా? చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా
4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు, 2 సార్లు ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు ఆయన. మరి ఆయన కూడా ఎన్నోసార్లు ఇది ప్రభుత్వ వ్యక్తులు అన్నారు, అయితే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి. ఏం పద్ధతులు, ఏం వైఖరి ఇది? ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి సంప్రదాయాలు ఇవి పాటిస్తున్నట్టేనా? ప్రభుత్వం ఒక అధికార ప్రతినిధి మాట్లాడే మాటలకు భయపడుతుందంటే అందులో వాస్తవం ఉందని భయపడుతున్నారేమో అనుకోవచ్చు. కాబట్టి ఎస్ మేము అందరం మాట్లాడాము, చాలా మంది మీడియా ఛానల్స్ లో మాట్లాడారు, చాలా మంది రకాలుగా చేశారు. దాంట్లో కాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పట్టాది సతీష్ ఆ వ్యక్తి యొక్క మరణం, సతీష్ కుమార్ యొక్క మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య అని చెప్పారు. మరి ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా, ఆయన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని మాట్లాడారు. అంటే పట్టాభి చౌదరికి ఒక రూలు, వెంకటరెడ్డి గారికి ఒక రూలా? ఇది ఏం పద్ధతి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంకటరెడ్డి గారికి భయపడ్డారు, వెంకటరెడ్డి గారి మాటలకు భయపడ్డారు, వెంకటరెడ్డి చేస్తున్నటువంటి పోరాటానికి భయపడ్డారు. కాబట్టి భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్నటువంటి శక్తిని, యుక్తుల్ని, అధికారాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు వెంకటరెడ్డి గారు నోరు మూపించాలనేటువంటి ప్రయత్న భాగంగా ఈ అరెస్ట్ జరిగింది. కాబట్టి ఇటువంటి అరెస్టుల్ని ఎన్నైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుంటే అంత మేము దానికి తిరిగిస్తాం. ఇది నాకు బూస్టప్ గానే పనిచేసింది కానీ మమ్మల్ని ఇంకా పనిచేయాలనేటువంటి ప్రోత్సాహాన్ని కలిగించింది కానీ ఈ అరెస్టులు, ఈ అక్రమ నిర్బంధాలు మమ్మల్ని వెనక్కి లాగనే విషయాన్ని మాత్రం తెలియజేస్తుంది. మరి ఇప్పుడు ప్రత్యేకించి వైసీపీ నేతలపైనే కేసులు పెట్టడానికి కారణాలు ఏంటంటారు? అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే పార్టీ ఏముంది? కాంగ్రెస్ పార్టీ హాట్ లైన్ లో టచ్ లో ఉంటుంది, భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గానే టచ్ లో ఉంది, జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారికి జన్మత వాళ్ళని సేవలు చేసుకుంటూ మునిగిపోతున్నారు. కాబట్టి ఇంకేం పార్టీలు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే పోరాటాలు చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజా వ్యతిరేక చర్యల్లో పోరాటాలు చేస్తూ ప్రజా పోరాటాలను నిర్మిస్తుంది. ప్రతి అంశంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్యమాలు చేస్తుంది, ప్రజా సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. కాబట్టి నియంత్రణ అనే వాళ్ళు తుపాకీ తూటాలకు భయపడరు, కేవలం ప్రశ్నించే మాటలకే భయపడతారని మరొకసారి రిలీవ్ చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి వ్యవహారాలని మేము వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ విధమైనటువంటి పోలీస్ జులం చేయడాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మరి ఇప్పుడు తాడిపత్రి పోలీసులు వెంకటరెడ్డిని ఆంధ్రాలో ఎక్కడికి తరలిస్తున్నారు అంటారు నాగార్జున గారు? తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో తాడిపత్రికి తరలిస్తారు. మరి ఎక్కడికైనా తరలిస్తే ఆ తరలించినటువంటి పోలీసులు, తీసుకెళ్లినటువంటి పోలీసుల పైన ఖచ్చితంగా గౌరవ హైకోర్టు న్యాయస్థానాల్లో ఖచ్చితంగా పిటిషన్ వేస్తాం. ఆయన మీద పెట్టినటువంటి కేసు తాడేపల్లిలో కాబట్టి తాడేపల్లిలోనే తాడిపత్రికే తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. మరి ఇప్పుడు పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారనే కేసులు పెట్టారా? మరి దీన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ కేసెస్ ని ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఇప్పటికే చాలా సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాల దగ్గరికి తీసుకెళ్ళాం, సుప్రీంకోర్టుకు కూడా కేసుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇప్పటికీ చాలా సార్లు మాడు బగలు కొట్టేటట్టు ఈ ప్రభుత్వం పైన ముట్టికాయలు వేసినా కూడా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం లేదు. సో ఇట్లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు నిర్బంధిస్తూ, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ, ప్రాథమిక హక్కులకు భంగం వాటిస్తూ ఈ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాల్లో చేస్తుంది. కాబట్టి ప్రతిసారి న్యాయస్థానానికి వెళ్తాం, న్యాయస్థానం ముట్టికలు వేస్తుంది. కాబట్టి మేము చేయాల్సినటువంటి అన్ని రకాల రాజ్యాంగబద్ధంగా మాకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని ఉపయోగించుకొని అన్ని రకాలైనటువంటి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ నాగార్జున గారు. కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుపై వైసీపీ అయితే భగ్గుమంది. అక్రమ అరెస్టులకు పార్టీ నేతలు భయపడబోమన్నారు. కారుమూరిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని కూడా గట్టిగా డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కారుమూరిని అరెస్ట్ చేశారు తాడిపత్రి పోలీసులు. పోలీసుల తీరును కూడా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు.